షలోం ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఏ ఉగ్రవాద సంస్థ అయితే ఇజ్రాయేల్ దేశ నాశనం కొరకు కంకణము కట్టుకొని పనిచేస్తూ ఉన్నదో, ఏ ఉగ్రవాద సంస్థ అయితే ఇజ్రాయేల్ దేశాన్ని ఈ యొక్క భూమి మీద కంప్లీట్ గా నిర్మూలన చేయాలనేసి తహతహలాడుతూ ఉన్నదో, ఆ ఉగ్రవాద సంస్థ నుండే ఒక్కొక్కరు క్రీస్తు వైపుకు మరల్చబడుతూ ఉన్నారు. ఏ కుటుంబాలైతే ఈ యొక్క హమాస్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషించారో, ఆ కుటుంబంలో నుండే యవనస్తులు ఒక్కొక్కరిగా రక్షణలోనికి నడిపింపబడుతూ ఉన్నారు. ఆ రకంగా ఉగ్రవాద కుటుంబంలో నుండి క్రీస్తు వైపుకు మరల్చబడిన ఇద్దరు యవనస్తుల సాక్ష్యాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించబోతూ ఉన్నాం. చాలా అద్భుతంగా ఉంటుంది వారి యొక్క సాక్ష్యము. స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాలలో, అరబ్ దేశాలలో ఎంతమంది అయితే సత్యము కొరకు తృష్ణగుని ఉన్నారో, మతపు ముసుగులో నలిగిపోతూ మతపరమైన ఆచార వ్యవహారాల వలయములో అలిసిపోయి సత్యము కొరకు తృష్ణగొనుచున్న ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు ప్రభుల వారే తనంతట తానే కళ్ళ ద్వారా, దర్శనాల ద్వారా తనను తాను కనపరుచుకుంటూ అనేకులను రక్షణ వైపు నడిపిస్తూ ఉన్నాడు. చుట్టూ ఉన్న అరబ్ దేశాలలో ముస్లిం ప్రపంచంలో జరుగుతున్న భయంకరమైన హింస ద్వారా అనేకులు ఒక అలజడికి, అశాంతికి, అసమాధానమునకు లోనైపోయి వారి హృదయాలలో ఏర్పరచబడిన ఆ యొక్క ఎంప్టీనెస్ ని ఏ మతపరమైన ఆచార వ్యవహారాలు తృప్తిపరచకపోవడముతో ఇంకేదో సత్యం ఉన్నదనేసి వారు వెతకడం ప్రారంభిస్తూ ఉన్నారు. వాక్యం ఏమని తెలియజేస్తూ ఉన్నది? నన్ను వెతుకు వారికి నేను సమీపముగా ఉన్నాను అని తెలియజేస్తూ ఉన్నది. ఆ రకంగానే అటువంటి వారి జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. అటువంటి సాక్ష్యాలను మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, ఈ యొక్క సాక్ష్యము అనేకులకు చేరి వారికి ఆశీర్వాదకరంగా ఉండు నిమిత్తము తప్పకుండా వీడియో లైక్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మొసాబ్ హసన్ యూసుఫ్ ఎవరి వ్యక్తి? ఏ కుటుంబం అయితే ఈ యొక్క హమాస్ అనే భయంకరమైన తీవ్రవాద సంస్థను స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషించిందో, ఆ కుటుంబంలోని పెద్ద కొడుకే ఈ యొక్క మొసాబ్ హసన్ యూసుఫ్. ఇతడు పుట్టినప్పటి నుండి ఉగ్గుపాలతో నూరిపోసినట్టుగా తీవ్రవాద భావజాలాన్ని ఇతనిలో నింపుతూనే వచ్చింది ఆ యొక్క కుటుంబం. మనం పుట్టిందే యూదులను చంపడానికి. యూదులను చంపడం అనేది ఆ యొక్క పవిత్ర కార్యము. అది దేవుడిని ఎంతో సంతోషపెట్టే కార్యము. మన జీవిత కాలంలో ఎంతమంది యూదులను చంపితే ఇదిగో పరలోకంలో మనకు అంత ఉన్నతమైన స్థానం ఉంటుంది అనేసి ఆ యొక్క తీవ్రవాద భావజాలాన్ని నూరిపోసే ఆ కుటుంబంలో జన్మించాడు ఈ యొక్క యవనస్తుడు. యూదయ సమరయగా పిలువబడే వెస్ట్ బ్యాంక్ లో ఉన్న రమల్లా అనే టౌన్ లో ఈ వ్యక్తి జన్మించడం జరిగింది. చిన్ననాటి నుండే యూదులంటే కసి, ఇజ్రాయెల్ సైన్యం అంటే భయంకరమైన ద్వేషం. కారణం ఏంటి? యూదులు ఏం అన్యాయం చేశారు? యూదులు నిజంగా మనకు ప్రమాదమా కాదా? ఇవన్నీ పట్టింపు లేదు. మనం పుట్టిందే యూదులను చంపడానికి అన్న తీవ్రమైన ఉగ్రవాద భావజాలముతో ఆ ద్వేషము రోజు రోజుకు పెరుగుతూనే వచ్చింది. వెస్ట్ బ్యాంక్ లోకి ఐడిఎఫ్ ట్రూప్స్ యొక్క వెహికల్స్ వచ్చినా గానీ, ఐడిఎఫ్ సోల్జర్స్ వచ్చినా గానీ దూరం నుండి రాళ్లు రువ్వి రాక్షసానందం పొందడము రోజు వారి దినచర్యలలో భాగమైపోయింది. ఒకరోజు ఆ రకంగా ఇజ్రాయేలీ సైనికుల మీద రాళ్లు రువ్వడం వలన ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఇజ్రాయెల్ జైల్లో పెట్టడం జరిగింది. అలా అరెస్ట్ చేయడానికంటే ముందుగానే ఈ యొక్క యవనస్తుడిలో కొన్ని ఆలోచనలు రావడం ప్రారంభించాయి. ఏంటి ఆ ఆలోచనలు అనంటే, ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు ఐడిఎఫ్ సోల్జర్స్ అందరూ ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయండి అని చెబుతా ఉంటారు. మెసేజ్లు పంపించడం కావచ్చు, ఫోన్లు చేయడం కావచ్చు, పాంప్లెట్లు కిందికి వదలడం కావచ్చు, ఇటువంటి చర్యలన్నీ చేసి వీలైనంత మంది ఆ ప్లేస్ నుండి వేరే ప్లేస్ కి షిఫ్ట్ అవ్వడానికి వారెంతగానో ప్రోత్సహిస్తారు. ఎందుకు అనంటే ఆ యుద్ధంలో సామాన్య ప్రజలకు ఎటువంటి ప్రమాదము జరగకూడదు అనేసి. కానీ మరోవైపు ఏ తీవ్రవాద సంస్థ అయితే గాజా ప్రజల శ్రేయస్సు కొరకు పనిచేస్తూ ఉన్నామని చెప్పుకుంటూ ఉందో, ఆ తీవ్రవాద సంస్థ మాత్రము వారి సొంత ప్రజలను మానవ షీల్డ్ లాగా ఏర్పరుచుకొని సామాన్య ప్రజలను ముందు పెట్టి వారి ప్రాణాలను పణంగా పెట్టేసి వారి వెనక వీళ్ళు నిలబడి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఏదైనా అటాక్ జరిగింది అని అంటే మొట్టమొదటిగా సామాన్య ప్రజలు చనిపోతారు కానీ హమాస్ సోల్జర్స్ కి ఏమీ అవ్వదు. ఒకవేళ సామాన్య ప్రజలు ఆ స్థలం నుండి ఖాళీ చేసి వేరే స్థలానికి వెళ్ళాలి అనుకున్నా గానీ హమాస్ సైనికులు అస్సలు ఒప్పుకునేవారు కాదు, బెదిరించేవారు, వినకపోతే వారిని చంపేవారు కూడా. ఎవరైనా కానీ సామాన్య ప్రజలు హమాస్ చేస్తున్న ఆకృత్యాలకు ఎదురు తిరిగితే వారిని ఘోరాతి ఘోరంగా హింసించి చంపేసేవారు.
వీటన్నిటిని చూస్తూనే ఈ యొక్క యవనస్తుడు ఆలోచించడం ప్రారంభించాడు. అరే, పవిత్ర యుద్ధం పేరు మీద మన ప్రజలను మనమే చంపుకోవడం ఏంటి? ఒకవైపు ఎవరినైతే శత్రువులుగా మనం చెబుతూ ఉన్నామో వాళ్ళేమో మన ప్రజల శ్రేయస్సు కొరకు వాళ్ళు అటాక్ చేయడానికంటే ముందుగానే వారిని అందరినీ ఖాళీ చేయడానికి ప్రోత్సహిస్తూ, వారందరూ వేరే ప్లేస్ కి షిఫ్ట్ అవ్వడానికి సమయం ఇస్తూ, అందరూ షిఫ్ట్ అయ్యాక అప్పుడు అటాక్ చేస్తూ ఉన్నారు. కానీ మనము ఎవరి బాగు కొరకైతే పని చేస్తూ ఉన్నాము అని చెప్పుకుంటున్నామో వారినే అతి క్రూరంగా చంపుతూ ఉన్నాము. అసలు మనం ఏం చేస్తున్నాము, ఎక్కడికి పోతూ ఉన్నాము అన్న ఆలోచనలు ఇతడిలో రావడం ప్రారంభించాయి. కానీ ఆ ఆలోచనలు ఎవరితో పంచుకోలేదు. ఇజ్రాయేలీ జైల్లోకి వెళ్ళాక ఇంకా ఆలోచించడం ప్రారంభించాడు. అతడి యొక్క జైలు గడువు ముగియగానే షిన్ బెత్ అనే ఇజ్రాయేలీ ఇంటెలిజెన్స్ సంస్థ ఇతని దగ్గరికి వచ్చి మా కోసం పనిచేస్తావా అని ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇతడు చాలా ఎక్సైట్ అయ్యాడు. ఎందుకో తెలుసా? వీళ్ళ కోసం పనిచేస్తున్నట్టుగానే వీళ్ళ దగ్గర ఒప్పుకొని షిన్ బెత్ ని కావచ్చు, ఐడిఎఫ్ ఆర్మీని కావచ్చు, హమాస్ వాళ్ళలో ట్రాప్ చేసి వాళ్ళందరినీ హతము చేయొచ్చు అన్న ప్లాన్ ప్రకారము ఆ సమయంలో ఈ యొక్క షిన్ బెత్ వారికి ఎస్ అని చెప్పడం జరిగింది. బయటకు వచ్చాడు. ఒకవైపు షిన్ బెత్ వాళ్ళతో కాంటాక్ట్ లోనే ఉన్నాడు, హమాస్ లో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు అతను యెరూషలేముకు వచ్చేసి దమస్కస్ గేట్ దగ్గర నిలబడ్డాడు. నేను రీసెంట్ గా ఈ యొక్క స్ట్రీట్ వాక్ వీడియోలో దమస్కస్ గేట్ ని కూడా చూపించడం జరిగింది. నేనున్న ప్లేస్ కి సమీపంగానే ఉంటుంది ఈ యొక్క దమస్కస్ గేట్. అక్కడ ఎక్కువగా అరబ్బులు నివాసం ఉంటూ ఉంటారు. ఈ యొక్క యవనస్తుడు అక్కడి నుండి ఇంకో ప్లేస్ కు వెళ్ళడానికి క్యాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. క్యాబ్ రానే వచ్చింది, కూర్చున్నాడు. ఆ వ్యక్తి ఎక్కి కూర్చున్నప్పటి నుండి క్యాబ్ డ్రైవర్ ఆ యవనస్తుని పరిశీలిస్తూనే ఉన్నాడు. క్యాబ్ డ్రైవర్ ఎవరో కాదు, ఒక క్రిస్టియన్ మిషనరీ. అతడిలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణిస్తూ ఉన్నాడు ఆ యవనస్తునికి సువార్త చెప్పాలి అనేసి. పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి 2 మాటలు సువార్త పంచుకొని, మా బైబిల్ స్టడీకి వస్తావా? ఒక చిన్న గ్రూప్ ఉంది, నువ్వు తప్పకుండా ఒకరోజు బైబిల్ స్టడీకి అటెండ్ అవ్వాలి అని ప్రేమతో ఆహ్వానించడం జరిగింది. ఆ మాటలకు ఈ యవనస్తుడు ఏమనుకున్నాడు తెలుసా? దొరికినాడురా ఒక కొండ గొర్రె, ఈ గొర్రె కాకుండా ఇంకేదో గొర్రెల మంద కూడా ఉందంట, వెళ్దాం ఒకసారి ఈ గొర్రెల పరిస్థితి ఏందో చూద్దాం అనేసి ఆ సమయంలో ఆ మాటకు ఎస్ అని చెప్పడం జరిగింది. ఒకరోజు ఆ బైబిల్ స్టడీకి ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. ఆ క్యాబ్ డ్రైవర్ కి కావచ్చు, ఆ బైబిల్ స్టడీలో ఉన్న చిన్న గ్రూప్ కి కావచ్చు, ఈ యవనస్తుడు ఎవరు అనేది వాళ్ళకి అస్సలు తెలియదు. ఏ వ్యక్తి అయితే హమాస్ అనే తీవ్రవాద సంస్థను స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషించాడో ఆ వ్యక్తి యొక్క కొడుకే ఈ యవనస్తుడు అనేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. బైబిల్ స్టడీ అయిపోయింది. వెళ్ళేటప్పుడు అరబిక్ భాషలో ఉన్న నూతన నిబంధనను ఆ యవనస్తుని చేతిలో పెట్టడం జరిగింది. ఒకవైపు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వాళ్ళతో టచ్ లో ఉన్నాడు, మరోవైపు హమాస్ లో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాడు. మరొక వైపు ఆ వ్యక్తిలో ఒక అంతర్యుద్ధం, హమాస్ చేసేది రైటా, ఇజ్రాయెల్ చేసేది రైటా అన్న అంతర్యుద్ధం. వీటన్నిటి మధ్యలో అతని చేతిలోకి వచ్చి పడింది నూతన నిబంధన. ఒకరోజు అయిష్టంగానే నూతన నిబంధనను ఓపెన్ చేశాడు. మా ఖురాన్ కంటే గొప్పదా ఇది, దీనంతేంటో చూడాలి, ఇందులో ఉన్న తప్పులన్నిటిని పట్టుకొని ఆ కొండ గొర్రెల నోర్లు మూయించాలి అని అనుకున్నాడు. ఆ పంతంతోటే అలా బైబిల్ ఓపెన్ చేసి మత్తయి సువార్త 5వ అధ్యాయం దగ్గరికి వచ్చాడు. 5వ అధ్యాయంలో 43, 44 వచనాల దగ్గర రాగానే ఆయన గుండె పగిలిపోయింది. ఒకసారి ఆ వాక్యం ఏంటో చూద్దాం. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇప్పటి వరకు ఆయన నేర్చుకున్నది ఏంటి అని అంటే, యూదులు మన శత్రువులు, వాళ్ళని చంపడానికే మనం పుట్టాము, మన శత్రువులను చంపడం అనేది మన దేవుడికి ఒక పవిత్రమైన కార్యము, మన దేవుడిని సంతోషపెట్టే ఉన్నతమైన కార్యము అన్న మాటలను వింటూ వచ్చాడు. మొట్టమొదటిసారిగా నీ శత్రువుని ప్రేమించు, నీ శత్రువుని కొరకు ప్రార్థన చేయు అన్న మాట ఒక అణుబాంబు వలె ఆయనకు హృదయంలో పేలింది. ఇంకా చదువుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు లోతైన కార్యం చేస్తూ వచ్చాడు. క్రమక్రమంగా నిజ నిజాలను గ్రహించడం ప్రారంభించాడు. ఇక్కడ అసలు శత్రువులు వ్యక్తులు కాదు గాని భావజాలమే అసలైన శత్రువు అని గ్రహించాడు. తోటి వ్యక్తులను మతం పేరు మీద ఒకరి స్వార్థపూరిత ప్రయోజనాల మేరకు అకారణంగా హత్యలు చేయడము, చంపడము అనేది అది భక్తి ఎలా అవుతుంది, అది కదా ఉగ్రవాదం అంటే అని గ్రహించగలిగాడు. దయచేసి గమనించండి, ఈ మాటలు వింటూ ఉన్న మీలో కొన్ని ప్రశ్నలు వస్తూ ఉండవచ్చు. ఇజ్రాయెల్ దేశం కూడా గాజా మీద భయంకరంగా యుద్ధం చేసింది కదా, శత్రువును ప్రేమించాలని చెబుతూ ఉన్న క్రైస్తవులు మరి ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్ చేస్తూ వచ్చారు కదా అని మీలో కొందరు అనుకోవచ్చు.
దయచేసి గమనించండి, బైబిల్ ఎప్పుడు కూడా అటాక్ ని ప్రోత్సహించలేదు, కానీ డిఫెన్స్ ను మాత్రం సపోర్ట్ చేస్తూనే వస్తూ ఉన్నది. అనవసరంగా అకారణంగా ఒకరి స్వార్థ ప్రయోజనాల కొరకు యుద్ధం పేరు మీద దేశ నివాసులను హతము చేయడం అనేది బైబిల్ అస్సలు ప్రోత్సహించదు. అటువంటి చర్యలకు బైబిల్ తీవ్ర వ్యతిరేకం. కానీ ఒక గుంపు అకారణంగా మన మీద పడి మన దేశంలో మన ప్రాంతంలో మారణ హోమాన్ని సృష్టిస్తూ ఉన్నప్పుడు అటువంటి ఉగ్రవాదుల నుండి మన ప్రజలను కాపాడుకోవడానికి డిఫెండ్ చేయడాన్ని బైబిల్ ఎప్పుడూ తప్పుపట్టలేదు. ఇజ్రాయెల్ దేశం ఎప్పుడు కూడా తనంతట తాను యుద్ధానికి వెళ్ళలేదు. చుట్టూ ఉన్న అరబ్ దేశాలు ఇజ్రాయెల్ దేశాన్ని భూమి మీద లేకుండా చేయాలి అన్న ప్రయత్నంలో భాగంగా వారు ఇజ్రాయెల్ దేశానికి యుద్ధానికి వచ్చినప్పుడు మాత్రమే ఇజ్రాయెల్ దేశం రియాక్ట్ అవ్వడం జరిగింది. అసలు ఇజ్రాయెల్ దేశ చరిత్ర ఏంటి, యూదుల చరిత్ర ఏంటి, ఈ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు అనేది ఖురాన్ లో నుండే ఈ యొక్క వ్యక్తి తెలుసుకోవడం జరిగింది. నిజ నిజాలు గ్రహించడం ప్రారంభించాడు. అంతేకాదు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోతైన కార్యం చేయడం ప్రారంభించాడు. బైబిల్ స్టడీకి వెళ్తూనే ఉన్నాడు. ఆ యొక్క క్యాబ్ డ్రైవర్ తో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇతడు ఎవరు, ఏంటి, ఇతడి హృదయంలో జరుగుతున్న కార్యం ఏంటి అనేది వారెవరూ గ్రహించలేకపోయారు. ఒకరోజు రానే వచ్చింది 2005వ సంవత్సరం. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. నేను బాప్టిస్మం తీసుకుంటానన్నాడు. వారందరూ ఎంతో సంతోషించారు. అప్పటికి తెలీదు ఈ వ్యక్తి ఎవరు అనేది. టెలవీవ్ నగరానికి తీసుకొని వెళ్ళి అక్కడ బీచ్ లో ఈ వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. 2005లో బాప్తిస్మం తీసుకున్న ఇతను 2007వ సంవత్సరంలో అమెరికా దేశానికి వెళ్ళడం జరిగింది. అమెరికాకు వెళ్ళాక 2008వ సంవత్సరంలో ఇతని యొక్క రహస్య క్రైస్తవ విశ్వాసాన్ని ఆ రోజు ప్రపంచం ముందు పెట్టడం జరిగింది. ఒక్కసారిగా ప్రపంచమంతా షాక్. అరే, ఇది ఎలా సాధ్యం? ఒక హమాస్ తీవ్రవాది ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా హమాస్ చేపట్టిన అనేక ఆపరేషన్స్ లో పాల్గొన్న ఈ యవనస్తుడు హమాస్ ను స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషించిన ఒక ప్రధాన కుటుంబం నుండి వచ్చిన ఈ యొక్క యవనస్తుడు క్రైస్తవుడిగా మారిపోయాడు అనంటే ఒక్కసారిగా ప్రపంచం ఆశ్చర్యపోయింది. అప్పటి నుండి ఈ యొక్క యవనస్తుడు ఇజ్రాయెల్ దేశం పక్షాన నిలబడి కొన్ని వేల మంది అరబ్బులను క్రీస్తు కొరకు ప్రభావితం చేయడం ప్రారంభించాడు. ఇతడు అడిగే ప్రశ్నల ముందు ఎవ్వరు కూడా నిలబడలేకపోయారు. ఇతడిచ్చే ఎక్స్ప్లెనేషన్ కి అనేక మంది మంత్రముగ్ధులైపోయారు. కానీ ఈ యొక్క వ్యక్తికి ఆరంభంలో క్రైస్తవ సంఘము ద్వారానే అపోజిషన్ వచ్చింది. అమెరికాలోని సంఘ ఆరాధనలకు వెళ్ళి ఆయన యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు ఆ సాక్ష్యం విన్నంతసేపు చప్పట్లు కొట్టారు, కానీ సాక్ష్యం అయిపోగానే, ఆరాధన అయిపోగానే ఈ యొక్క వ్యక్తిని కొంత దూరం పెట్టడం ప్రారంభించారు. ఆ వ్యక్తిని అక్కడ చేర్చుకుంటే ఆ సంఘానికి ఎక్కడ ప్రమాదం వస్తుందని కాబోలు చాలా మంది అతనిని దూరం పెట్టడం ప్రారంభించారు. సొంత కుటుంబం వెలివేసింది, బంధువులు వెలివేశారు, స్నేహితులు వెలివేశారు, ఒంటరి అయిపోయాడు. కానీ ఆయన తోటి పరిశుద్ధాత్మ దేవుడు ఉండడం వలన చుట్టూ ఎంత భయంకరమైన ప్రాణాపాయం ఉన్నా గానీ ధైర్యంగా ఇజ్రాయెల్ దేశం పక్షాన మాట్లాడుతూ క్రీస్తు సైనికుని వలె ముందుకు కదులుతూ ఉన్నాడు. ఇది అప్పుడెప్పుడో జరిగింది అని మీరు అనుకోవచ్చు. రీసెంట్ గా ఒక అద్భుతమైన సాక్ష్యం బయటపడడం జరిగింది. జుమాన్ అల్ క్వాస్మి ఒక చక్కటి యవనస్తురాలు. వీరి కుటుంబం కూడా, వీరి తండ్రి కూడా హమాస్ ను స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. తను కూడా భయంకరమైన యుద్ధ వాతావరణంలో పెరిగింది. ఎప్పుడు చూసినా అల్లర్లు, మరణాలు, యుద్ధాలు, వీటన్నిటితోటి విసిగిపోయింది. తను కూడా ఈ యొక్క మొసాబ్ వలె ఆలోచించడం ప్రారంభించింది. ఒకవైపు ఎవరినైతే మనం శత్రువు అనుకొని వారి యొక్క నాశనం కొరకు, వారి యొక్క చావు కొరకు మనం పరితపిస్తూ ఉన్నామో, వాళ్ళేమో యుద్ధం వచ్చినప్పుడు మన వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తూ ఉన్నారు. మన వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మన సొంత హమాస్ వాళ్ళేమో మన తోటి సహోదరుల ప్రాణాలతోటి వారు చెలగాటం ఆడుతూ ఉన్నారు. కాబట్టి అసలు ఎక్కడికి వెళ్తుంది ఈ యొక్క పోరాటం? ఇందులో అసలు ఎవరు రైటు, ఎవరు రాంగు అని ఆలోచించడం ప్రారంభించింది. ఇది సరైన మార్గం కాదు, ఇది సత్యము కాదు, ఇంకేదో సత్యం ఉన్నది అనేసి ఒకరోజు తన ఇద్దరు బిడ్డలకి తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు, ప్రాణాపాయకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆమె దేవుడికి ప్రార్థించడం జరిగింది. ఆమె ఏమని ప్రార్థన చేసిందంటే, నాకు నిజమైన దేవుడు ఎవరో తెలియదు, అయ్యా దేవా, నిజముగా నీవు ఉన్నట్లయితే నా బిడ్డలను స్వస్థపరచు అని కన్నీటితో ఆమె ప్రార్థించడం ప్రారంభించింది. అద్భుతంగా తమ ఇద్దరు బిడ్డలు స్వస్థపరచబడ్డారు. అప్పటి నుండి తన చుట్టూ జరుగుతున్న హింసను బట్టి, వారి యొక్క మతపరమైన భావజాలాన్ని బట్టి దేవుడు ఉన్నాడా లేడా అన్న ఒక నాస్తిక మార్గం వైపు వెళ్తూ ఉన్న తను ఎస్ దేవుడు ఉన్నాడు అన్న నిశ్చయతకు రావడం జరిగింది. కానీ ఆ దేవుడు ఎవరు? తనలో ఆ తృష్ణ రోజు రోజుకు పెరుగుతూనే వచ్చింది. ఒకరోజు తనకు ఒక కల వచ్చింది. చనిపోయిన తన తల్లి, ఈమె ఇద్దరు బాల్కనీలో కూర్చున్నారంట. రాత్రి వేళ ఆకాశంలో చూస్తూ ఉంటే చంద్రుడు నిండుగా ప్రకాశముతో ఉన్నాడంట. అయితే తన తల్లి అనిందంట, అమ్మా
ఒక్కసారి చంద్రుని వైపు చూడు అనగానే ఈమె చంద్రుని వైపు చూడగానే చంద్రునిలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మోము ప్రకాశిస్తూ ఉన్నదంట. ఆ చంద్రునిలో నుండి అలా వెలువడుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రూపము ఈమెతో మాట్లాడడం ప్రారంభించింది అరబ్బీ భాషలో. వాస్మి, నేను నీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారును అని అనగానే ఈమె కన్నీరు కార్చడం ప్రారంభించింది. నిద్రలో నుండి మేల్కొంది. తనలో ఏదో సమాధానం, గొప్ప సంతోషం, ఇంతకు ముందు ఎన్నడూ అనుభవించని ఒక గొప్ప అనుభవం తనకు అర్థమైపోయింది. ఎస్, యేసుక్రీస్తు ప్రభుల వారే నిజమైన దేవుడు అనేసి. తను నాలాంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అని వెతకడం ప్రారంభించింది. సోషల్ మీడియాలో అరబ్బు క్రైస్తవుల యొక్క ఒక సీక్రెట్ గ్రూప్ ని కనుగొనింది. వాళ్ళతో మాట్లాడినప్పుడు తనకు అర్థమైంది ఏంటి అనంటే, తను ఒక్కతే కాదు, అటువంటి అనుభవం కలిగిన వారు చాలా మంది ఉన్నారు అనేసి. వారి ద్వారా ఒక బైబిల్ సంపాదించుకుంది. సేమ్ తను కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయము 42-43 వచనాల దగ్గరికి రాగానే ఇంకా ఏడవడం ప్రారంభించింది. ఇది కదా ప్రేమ అంటే, ఇది కదా నిజమైన మార్గం అంటే, ఇది కదా దేవుడు అనంటే అని గొప్ప నిశ్చయత చేత నింపబడింది. తనలో చెప్పలేనంత ఆనందం. అప్పటి వరకు శత్రువులను చంపాలి, శత్రువులను చంపడం కొరకే మనం పుట్టాము, అది దేవుడికి మనం చేసే సేవ అన్నట్టుగా విన్న తను ఒక్కసారి శత్రువులను ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి అన్న మాటలు తనలో గొప్ప కార్యాన్ని చేశాయి. తన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి సమర్పించుకుంది. అటు తర్వాత తన భర్త తనకు విడాకులు ఇవ్వడం జరిగింది. ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంది, ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితుల గుండా వెళ్ళింది. కానీ ఈ రోజు క్రీస్తు కొరకు ధైర్యంగా తన సాక్ష్యాన్ని చెబుతూ అనేకులను ప్రభావితం చేస్తూనే ఉన్నది. దయచేసి గమనించండి, వీరిద్దరే కాదు, అరబ్ దేశాలలో సత్యము కొరకు అన్వేషిస్తున్న అనేకులకు డైరెక్ట్ గా దేవుడే కళ్ళ ద్వారా, దర్శనాల ద్వారా దర్శనమిస్తూ అనేకులను తన వైపు తిప్పుకుంటూ ఉన్నాడు. ఇటువంటి సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి చుట్టూ ఉన్న అరబ్ దేశాలలో. దయచేసి గమనించండి, ఇటువంటి వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీ మీద, నా మీద ఎంతైనా ఉన్నది. మన ప్రార్థనలో ఎంతసేపు దేవా నా కుటుంబము, నా పిల్లలు, నా అవసరతలు, స్వస్థత, పెళ్లి, ఇల్లు, ఇది మాత్రమే కాదు, దేశాల కొరకు ప్రార్థన చేయాలి, ఉజ్జీవము కొరకు ప్రార్థన చేయాలి, హింసింపబడుతున్న క్రైస్తవం కొరకు ప్రార్థన చేయాలి, అంత్యకాల ఉజ్జీవము కొరకు ప్రార్థన చేయాలి. ఈ అంశాలు మన ప్రార్థనల్లో ప్రధాన భాగం అవ్వాలి. అరబ్ దేశాలలో రహస్యంగా క్రీస్తును ఆరాధిస్తున్న ఈ యొక్క రహస్య సంఘాల నిమిత్తము, ఈ యొక్క రహస్య విశ్వాసాల నిమిత్తము మనమందరము ప్రార్థన చేద్దాం. ఏ పరిస్థితి వచ్చినా గాని, మరణమైనా గాని, ఇదిగో వీరి విశ్వాసంలో వెనుతీయకుండా అంతము వరకు నమ్మకముగా ఉంటూ వారి రక్షణను కాపాడుకునే విధముగా మనమందరము ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అంతేకాదు, ఒక్క క్యాబ్ డ్రైవర్ పరిశుద్ధాత్మ ప్రేరేపణకు విధేయత చూపడం ద్వారా ఒక భయంకరమైన తీవ్రవాదిని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మార్చగలిగాడు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా మన తోటి వారికి, మన బంధువులకు, మన స్నేహితులకు క్రీస్తుని గురించి చెప్పడంలో మనం సిగ్గుపడకూడదు. చెప్పలేము. ఈ రోజు నువ్వు ఏ యవనస్తునికైతే సువార్త చెబుతూ ఉన్నావో, రేపటి రోజు ఆ యొక్క యవనస్తుడే లక్షల మందిని ప్రభావితం చేసే బలమైన సాధనముగా దేవుని చేతిలో వాడబడే అవకాశం ఎంతైనా ఉన్నది. అవకాశం ఉన్నప్పుడల్లా సువార్తను ప్రకటిద్దాం. నరకపు అంచుల్లో ఉన్న అనేకులను క్రీస్తు అనే సురక్షితమైన బండ మీద నిలబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ సాక్ష్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్న ఎడల తప్పకుండా లైక్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేయడము అస్సలు మర్చిపోమాకండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ మరొక మారు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.